బైబిల్లో అనేక చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు మొదటగా చూసినాం హెబ్రీ అనే పదము బైబిల్లో మొట్టమొదటగా ఆది కాండము 14వ అధ్యాయం 13వ వచనం చదివినాం. తన ముత్తాతైన అంటే అబ్రహాంకు 6వ తాత చూసినట్లయితే ఆయన పేరు హెబెరు. రెండవదిగా వీరి భాషను బట్టి వారు హెబ్రీయులు, వారు భాష మాట్లాడే భాష ఇది హెబ్రీ భాష అని ఒకటే. తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు నివాసం చేసింది ఏ ప్రాంతం అంటే అబ్రహాము వాళ్ళ పితరులు ఎక్కడ నివాసం చేశారంటే యాప్రటీస్ నది అద్దరిన. యాప్రటీస్ నది అనేది మహానది, గొప్ప నది అని బైబిల్లో వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, ఏదైనా తోట నుండి బయలుదేరిన ఆ నది 4 భాగాలు, ఒక శాఖ 4వ శాఖ యాప్రటీస్ నది. ఈ నది అద్దరిన యాప్రటీస్ నదికి ఇంకొకటి టైగ్రిస్ నది కూడా ఉంటది ప్రక్కనే. కాబట్టి ఆ ప్రాంతంలో, ఆ లోయ ప్రాంతంలో నివసించేవారు హెబ్రీ. వాళ్ళ తాత పేరును బట్టి ఒకటే, రెండోది భాషను బట్టి వాళ్ళు మాట్లాడే భాష హెబ్రీ భాషని, మూడోది వాళ్ళు నివాసం చేసింది నది అద్దరిన. అద్దరి నుండి ఇద్దరికి వచ్చారు. బైబిల్లో మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2-3 వచనాలలో యెహోషువ ప్రకటన చేస్తాడు ఇజ్రాయెల్ ప్రజలకి. మరి 15వ వచనములో మీ పితరులు నది అద్దరిన నివాసం చేశారు.